హాయ్ అందరికీ, వెల్కమ్ టు దర్శక హోమ్ ఫుడ్ ఛానల్. అందరూ ఎంతగానో ఇష్టపడే సమ్మర్లో మాత్రమే దొరికే మామిడికాయతో మామిడికాయ పప్పు ఎలా చేయాలో ఈరోజు చూద్దాం రండి. సంవత్సరంలో కొద్ది నెలలు మాత్రమే దొరికే ఫ్రూట్ కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తప్పనిసరిగా ట్రై చేయవలసిందే. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక చిన్న గ్లాస్ కందిపప్పును తీసుకోండి. నేను ఈ సైజ్ గ్లాస్ తీసుకుంటున్నాను. కందిపప్పును ఒక గిన్నెలో వేసుకొని 2 సార్లు వాటర్తో శుభ్రంగా వాష్ చేయాలి. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత కందిపప్పు ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది. అరగంట పాటు నానబెట్టిన తర్వాత ఒక కుక్కర్లోని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న కందిపప్పును వేసుకోండి. కందిపప్పు ఉడకడానికి ఈ వాటర్ సరిపోతుంది, లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత కుక్కర్ని మూత పెట్టుకొని స్టవ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ పప్పు కోసం మెయిన్గా కావాల్సింది మామిడికాయలు. 2 మీడియం సైజ్ మామిడికాయలను తీసుకోండి. పుల్లటి మామిడికాయలు అయితే పప్పు మరింత టేస్ట్గా ఉంటుంది. ముందుగా మామిడికాయలను శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసిన తర్వాత మామిడికాయ మీద ఉన్న తొక్కను పీలర్తో కానీ లేదా ఇలా చాక్తో కానీ దాని తొక్కను శుభ్రంగా తీసేయండి. తొక్క అనేది కొంచెం చేదుగా ఉంటుంది, అందుకే మనం తొక్కను తీసి వేసుకోవాలి. ఇలా మామిడికాయ మీద ఉన్న తొక్కలను రెండింటిని తీసిన తర్వాత ఇలా ఒక కాయను 2గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మామిడికాయ ముక్కలు అనేవి పప్పులో తొందరగా ఉడికిపోతాయి, అలాగే టేస్ట్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా పొడుగ్గా ఇలా ఏనుల్లాగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. అలాగే 8 వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. ఆ వెల్లుల్లిపాయలకున్న తొక్కు మొత్తం తీసేసి ఇలా క్లీన్గా చేసుకోండి. 2 ఎండుమిరపకాయలను తీసుకోండి. చూసారు కదా, పప్పు కోసం ఇవన్నీ కావలసినవన్నీ ముందుగానే రెడీ చేసి ఇలా ఉంచుకోండి. నిమిషాల తర్వాత కుక్కర్ను మూత తీసి చూస్తే ఇలా పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, ఉడికిపోయిన పప్పును ఒకసారి ఇలా గరిటెతోటి ఇలా కలుపుకోండి. గరిటెతోనే ఇలా కలుపుతూ పప్పును స్మూత్గా చేసుకోండి. పప్పును స్మూత్ పేస్ట్లా చేసుకున్న తర్వాత స్టవ్ మీద కళాయిని పెట్టుకొని పప్పు పోపు కోసం 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కూడా చిటపట్లాడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఈ 2 కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చిని ఇలా 2గా చీల్చుకొని వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి. పోపు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి. ఆనియన్స్ని కూడా వేసి అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయను వేసుకోండి.
ఇలా కలుపుతూ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఇందులో వేసి బాగా వేపుకోండి. తాలింపు ఇలా మామిడికాయ ముక్కలన్నిటికీ బాగా పట్టినట్టు ఫ్రై చేసుకొని మామిడికాయ ముక్కలను ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మామిడికాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ను వేసుకోండి. మామిడికాయ ముక్కలు తాలింపు ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును ఇందులో వేసుకోవాలి. పప్పు మనకు ఎంత థిక్నెస్గా కావాలో అంతకు సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ వేసి అంతా ఒకసారి ఇలా కలుపుతూ మరిగించుకోండి. ఈ టైంలోనే పప్పులోని సాల్ట్ అనేది సరిపోయిందో లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ చాలకపోతే కనుక మీకు ఎంత రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి. తాలింపులోని పప్పును ఇలా కలిపి బాగా మరిగించడం వలన మామిడికాయ ముక్కల్లో పులుపు మొత్తం పప్పుకు పడుతుంది. చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా మామిడికాయ పప్పును ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దర్శిక హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.